గిరిలో నీ కొరకేసు రుధిరము చిందించినాడు. కల్వరి గిరిలో నీ కొరకేసు రుధిరము చిందించినాడు. నిన్ను ప్రభువు విలువైన రక్షణ నీవా. పిలచే నిన్ను ప్రభువు విలువైన రక్షణ నీవా. ప్రభు చెంతకు చేరవా. ప్రభు పిలచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా. ప్రభు పిలచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా. మానవా మరలిరా. ప్రార్థన చేద్దాం. ప్రేమలు తండ్రి, మమ్మల్ని ఎంతవరకు కనికరించారు, కాపాడారు. ఈ దయలో బిడ్డ కౌశిక్ మరొక సంవత్సరం దయా కిరీటాన్ని ఇచ్చారు. ఈ బిడ్డ ఎందుకు పుట్టాడు అని ఎవరైనా మమ్మల్ని అడిగితే దేవుని క్రియలు అతని యందు బయలుపరచబడితే పుట్టాడని మేము చెప్పవలసిన వారమని ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడ్డాం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో తల్లిదండ్రులని అడిగినప్పుడు వారు చెప్పిన సమాధానం అదే. కాబట్టి నాయన, ప్రభువైన యేసుక్రీస్తు వారిని శిష్యులు అడిగారు, ఎవరు ఇలాంటి బిడ్డ పుట్టడానికి కారణాలు? దేవుని క్రియలు ఇతని యందు బయలుపరచబడితే అతను. కాబట్టి నాయన, దైవజనుడు మార్టిన్ లూథర్ ధీరుడు, వీరుడు, శూరుడు, ప్రపంచంలో ఆ యొక్క రోమన్ కేథోలిక్ మిషన్ని పడగొట్టి సోములు వారిని ఎదిరించి ప్రొటెస్టెంట్ యుగాన్ని ప్రారంభించిన మహనీయుడు, ఏర్పరచబడిన పాత్ర అయ్యున్నందుకై స్తోత్రాలు. ఈ సమయంలో కౌశిక్ మీరిచ్చిన, మార్టిన్ లూథర్ పుట్టుకు దినాన్ని మీరిచ్చిన మరొక సంవత్సర దయా కిరీటాన్ని బట్టి దీవించండి, ఆశీర్వదించండి. తన భవిష్యత్తును తీర్చిదిద్దండి. తల్లిదండ్రులకు క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని కలిగించండి. ఈ దయగలిగిన కార్యమును జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు నీ లేఖనముల యొద్దకు వస్తుండగా నీ వాక్కు మా మధ్యలో ఉంచమని, మీరు మాతో మాట్లాడమని, నీ మాట మాకు అనుగ్రహించమని. మాట్లాడే దేవుడు మగవాడు కాదు కాబట్టి సహాయపడము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం, మొదటి అధ్యాయము 17వ వచనం. ఆఖరి భాగం ఒకటే చదువు, పూర్తిగా చదవలేదు. మీరు ఆయాసపడిపోతారు, అలసిపోతారు, ఎందుకంటే వచనం చాలా పెద్దగా ఉంది. ఇక అది చదివి పూర్తయ్యే లోపల మీరు వెళ్ళిపోవచ్చు కూడా. అందుకనే ఆఖరి మాట ఒకటే చదువు, ఎందుకంటే మీకు టైం ఉండదు కాబట్టి. అలాగున ఆఖరి మాట ఒకటే చదువు. అతడు పుట్టినందున అనేకులు సంతోషించారు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మన మధ్యలో ఆశీర్వదించగా. దేవుని యొక్క ఉద్దేశము మనం పుట్టినందున
దేవుడు సంతోషించాడు. మనం పుట్టాము ఈ లోకంలో, పుట్టిన ప్రతి బిడ్డను గురించి కూడా దేవుడు సంతోషించాడు. మనం ఈ లోకంలోనికి మనముగా రాలేదు. మన తల్లిదండ్రులు కూడా మనల్ని పుట్టించలేదు. ఏ తల్లిదండ్రులు కూడా ఒక బిడ్డను పుట్టించలేరు. ఒకవేళ మేమే పుట్టించాము ఈ బిడ్డనని ఏ తల్లిదండ్రులను అంటే వాళ్ళ బుద్ధిహీనుల కింద లెక్క. ఎందుకు అనగా ఒక బిడ్డ పుట్టాలి అంటే దేవుడు అనుమతి ఇవ్వాలి. అన్లెస్ గాడ్ గివ్స్ ఏ పర్మిషన్, నోబడీ విల్ కమ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్. ఈ భూమి యొక్క భూమండలం పైకి అడుగు పెట్టడానికి ఎవరికి అర్హత లేదు, దేవుడు అనుమతిస్తే తప్ప. కాబట్టి ఈ రోజున మనమందరము ఈ భూమండలం మీద అడుగు పెట్టాం. దాదాపు ఒక్కొక్కరికి 50 ఏళ్ళు గడిచిపోయినాయి, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు. ఈ రోజున కౌశిక్కి ఎన్నేళ్ళు గడిచాయి మర్చిపోయారు. అవునే 9 గడిచాయి. అంటే మా జానీ కౌశిక్ ఒకటే, వాడు 8 గడిచి 9కి వచ్చాడు. ఇప్పుడే మాట్లాడాను వాడితో, జానీ తెలుసా నీకు? అంటే దాదాపు 9 ఏళ్ళు కౌశిక్కి భూమి మీదకి వచ్చి సమయం గడిచిపోయింది. మనందరికీ అంతే. అంటే మనందరం ఈ భూమి మీదకి వచ్చామంటే ఆ దేవుని అనుగ్రహమే. గాడ్ గ్రాంటెడ్, అదర్వైజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు కమ్ ఆన్ టు ద ఫేస్ ఆఫ్ ఎర్త్. దేవుడు అనుమతి ఇచ్చాడు, లేక ఆయనే శాంక్షన్ చేశాడు. అందువల్లే మనం ఈ భూమి మీదకి రాగలిగాం. ఈ భూమి మీద దాదాపు ఇప్పటికి చాలా ఏళ్ళు గడిచిపోయినాయి. నా జీవితంలో అయితే చాలా ఏళ్ళు గడిచిపోయినాయి. అయితే ఈ ఏళ్ళన్నిటిలో ప్రాఫిటబుల్గా గడిపామా లేదా, ప్రయోజనకరముగా దేవుని మహిమార్థమై గడిపామా లేదా, ఫలభరితముగా దేవుని మహిమార్థమై గడిపామా లేదా, లేక ఈ లోకములో ఏదో మనం పుట్టాం కాబట్టి బ్రతకాలి కాబట్టి బ్రతుకు తెరువు కొరకు మనం బ్రతుకుతున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశం మాత్రము పుట్టిన ప్రతి వాడి ద్వారా దేవుడే మహిమ పొందాలి. ఈ రోజున ఈ బిడ్డ పుట్టుడు ద్వారా తల్లిదండ్రులు మహిమ పొందాలని వారు కోరుకుంటారు. రమేష్ గారు, జ్యోతి గారు. కానీ అది వాస్తవికంగా వారు కోరుకునే కోరిక అయినప్పటికీ ఈ బిడ్డ ద్వారా దేవునికి మహిమ కలగాలి. రమేష్ గారు, జ్యోతి ద్వారా కూడా ఎవరికి మహిమ కలగాలి? దేవుడికి మహిమ. ఇంకా మాట్లాడాలంటే చేరు వచ్చిన మనందరి ద్వారా కూడా దేవునికి మహిమ కలగాలి. అది దేవుని చిత్తం, అది దేవుని ఉద్దేశం, అది దేవుని వాక్య సారాంశం కూడా. అందుకే యెషయా 43:7 ఏమన్నా అంటే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా పేరు పెట్టబడిన వారిని నా యొద్దకు రప్పించండి, నేనే వారిని పుట్టించాను, వారిని కలుగు చేసిన వాడును. కాబట్టి మనల్ని పుట్టించినోడు ఆయనే, మనల్ని కలుగు చేస్తున్నాడు ఆయనే. దేనికంటే మన ఇష్టానుసారంగా భూమి మీద తిరగడానికి కాదు, మనకు తోచినట్టుగా బ్రతకడానికి కాదు, మన ఆలోచనలు బట్టి పరిగెత్తడానికి కాదు, ఈ లోకములో మనము దేవునికి విరోధముగా మన యొక్క ప్రయాణమును కొనసాగించడానికి కాదు. దేవుడు ఈ లోకములో మనల్ని పుట్టించింది, కలుగు చేసింది ఎందుకంటే ఆయన మహిమ నిమిత్తం, ఫర్ హిస్ గ్లోరీ. అప్పుడు మనం అనిపిస్తుంది మనకి, ఆయన మహిమ నిమిత్తం నన్ను పుట్టించాడంటే దేవుడు ఎంత స్వార్థపరుడు, దేవుడు ఎంత స్వార్థపరుడు. దేవుడికి ఎంతసేపు స్వయం అంటే ఆయనకి స్వయమే కానీ ఏది కూడా లేదు, అహమే. ఆయన చాలా అహంభావి, ఆయన స్వయం కోరుకునేటువంటి వాడు, ఆయన తన గురించి ఆలోచించుకునేవాడు అని మనం అనుకుంటాం. కాదు, ఆయన మహిమ నిమిత్తం మనం పుట్టామంటే ఆయనకి మన ద్వారా మహిమ కలిగినప్పుడు మనకు క్షేమమే, మనకు ఆశీర్వాదమే, మనకు ఆనందమే, మనకు సంతోషం.
ఆయనకు మన ద్వారా మహిమ కలిగినప్పుడు మనకు సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, కలవరంతో ఉంటాం, వ్యాకులంతో ఉంటాం, ఆందోళనతో ఉంటాం, గడిగడి గండం నూరేళ్ళ ఆయుషలాగా అయిపోతుంది మరి. కాబట్టి ఆయనకు మహిమ కలిగినప్పుడు మనకు కలిగే లాభాలు ఏంటంటే ఆనందము, సంతోషము, సమాధానం. ఆయన మహిమ కలిగినప్పుడు వాక్యములో మనం చూస్తున్న సత్యాలవే. కాబట్టి ప్రియులారా, మన జీవితం ద్వారా ఆయనకి మహిమ కలగటానికే మనల్ని ఆయన పుట్టించాడు. ఆయన మనల్ని పుట్టించినందుకే ఇక్కడ ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు మనం చూస్తున్నాం. వారిద్దరు ఎవరంటే జకర్యా, ఎలిజబెత్. వాళ్ళకి ఆల్రెడీ 70 దాటిపోయింది జకర్యాకి, ఎలిజబెత్కి 65 దాటిపోయింది. అప్పుడు పుట్టారు ఎవరండి? అయ్యో బాప్తిసం ఇచ్చో. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు లేరు. దేవుని వాక్యంలో మనం చూస్తుంటే ఈ రోజు నీకు పిల్లలు ఉన్నారు. నేను గొడ్రాలను కాదు, నేను గొడ్డుతనం కలిగిన మగవాడిని కాదని మనం అనుకుంటున్నాం. గొడ్రాలను కాదని మా ఆడవాళ్ళు అనుకుంటున్నారు. అయితే వాళ్ళిద్దరూ గొడ్డుతనం కలిగి ఉన్న దేవుడి కొరకు బతికినవాడు. మనము ఈ రోజున గొడ్రాలు కాకపోయినా, గొడ్డుతనం కలిగి లేనిటువంటి మగవాళ్ళమైనా వీళ్ళారా మనము దేవుడి కొరకు బతకట్లా, మన పిల్లలు కూడా బతకట్లా. ఇది మనలో ఉండేటువంటి దౌర్భాగ్యం. వాక్యములో మనం చూస్తున్న సత్యం అదే. వారికి అర్థమైపోయింది మమ్మల్ని దేవుడు పుట్టించింది ఆయన మహిమ కొరకే. కాబట్టి ఈ రోజున మాకు పిల్లలు లేకపోయినా ఆయన మహిమ కొరకు జీవించాలి. ఈ రోజున మాకు గర్భఫలం లేకపోయినా ఆయన మహిమ కొరకు జీవించాలి. ఆయన్ని సేవించాలి, ఆయన కొరకే బ్రతకాలి, ఆయన కాడి మొయ్యాలి, ఆయన్ని వెంబడించాలి, ఆయన కొరకే లోకములో సాక్ష్యం ఇవ్వాలి. దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ జకర్యా అండ్ ఎలిజబెత్. మాకు పిల్లల్ని ఇస్తేనే ఆయన కొరకు బతకడం కాదు, మా గుడ్డుతనం తీసేస్తేనే ఆయన కొరకు బతకడం. ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసం ఎలా ఉంటుందంటే, మా గుడ్డుతనం తీసేయమనండి, నేను ప్రభువునే నమ్మేసుకుని ఇక ఆదివారం ప్రతిరోజు గుడికి వచ్చాను. చాలా గొప్ప సంగతి. నీలో ఉన్న సమర్పణ ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. నీ గొడ్డుతనం తీసేస్తే, నీకు పిల్లల్ని ఇచ్చేస్తే, ఆ పిల్లల్ని నిలువుదోపిడి ఇచ్చేసి ఇక దేవుణ్ణి వెంబడించేస్తానని నువ్వు చెప్పి వండేటువంటి ఈనాటి విశ్వాసాన్ని మనం చూస్తాం. మీరు అలాంటి విశ్వాసం కాదు. ఈనాడు ప్రస్తుత ప్రపంచంలో ఉన్న ప్రజలకున్న విశ్వాసం వీరిది కాదు. నాకు పిల్లలు లేకపోయినా, నాకేమీ లేకపోయినా, ఏమి కలిగి ఉన్నా, ఏమి కలిగి లేకపోయినా, దేవుడు ఏమిచ్చినా ఇవ్వకపోయినా ఆయన మహిమ నిమిత్తం నన్ను పుట్టించాడు, నేను ఆయన కొరకు బతకాలి, ఆయన్ని సేవించాలి, ఆయన్ని వెంబడించాలి అనేటువంటి తీర్మానమే భార్య భర్తలిద్దరిది. ఎవరు వాళ్ళు? జకర్యా, ఎలిజబెత్. వీళ్ళరా ఈ రోజున కౌశిక్ పుట్టుక దిన సందర్భంగా చేరువచ్చిన మనల్ని పరిశీలించుకోవడానికి దేవుడు తన వాక్యాన్ని మన మధ్యలో ఉంచుతూ మనం ఎలా ఉంటున్నాం, మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటున్నాం, మనం ఎలాంటి పరిస్థితులు కలిగి దేవుని కొరకు అడుగులు వేస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. వాక్యములో మనం చూస్తున్నాం వీరికి చాలా కాలం వీరికి ఎవరు లేరండి, పిల్లలు లేరు. దేవుని వాక్యంలో 10వ వచనం చూస్తుంటే మనం గమనించగలం. ఏమని రాయబడి చదవండి. ప్రజల సమూహం అంతా వెనకల ప్రార్థన చేయించుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడు ఆయన. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడింది. ఏళ్ల తరబడి ప్రార్థన చేస్తాం. దాదాపు బహుశా ఆయనకి మన బైబిల్లో క్లారిటీ అంటే పరిపూర్ణంగా అన్ని విషయాలు లేవు, కానీ దాన్ని మనం ఆలోచించవచ్చు. బహుశా ఆయనకు ఒక 30 ఏళ్ళు 35 ఏళ్ళప్పుడు పెళ్ళి అయి ఉండొచ్చు. అయితే 35 ఏళ్ల వరకు ప్రభు కొరకే మహిమ కొరకే బతికాడు. ఆ 35 ఏళ్ల వయసులో ఎవరిని పడితే వాళ్ళ పెళ్లి చేసుకోవాలా? లేవి కుమార్తె అయిన ఎలిజబెత్ని పెళ్లి చేసుకోవాలి. ఇద్దరు లేవి వంశానికి చెందిన వారు, ఇద్దరు లేవీలే. అనగా లేవీయులు అంటే కులం కలిసిందని మీరు అనుకోవాకండి. వారు దేవుణ్ణి సేవించే కుటుంబానికి చెందినవారు. నేను దేవుణ్ణి సేవిస్తున్నాను, నా బిడ్డ కూడా నా భార్య కూడా దేవుణ్ణి సేవించాలి అనే దృక్పథంతో అలాంటి వ్యక్తి కొరకు అన్వేషించి ఆ ఎలిజబెత్ను పెళ్లి చేసుకున్నవాడే జకర్యా.
ఈ రోజుల్లో అలాంటి అన్వేషణ లేదు, దాని గురించి అన్వేషణ లేదు. పిల్లోడు దొరికితే చాలు, పిల్ల దొరికితే చాలు, వెంటనే కార్యక్రమాలు చేస్తాం. దాని కొరకే డబ్బు ఉందా లేదా, వెనకాల ఉందా లేదా. సరే మన దగ్గర 2 లక్షలు ఉంది, ఒక 2 లక్షలు పిల్లమాని గారిని అడుగుదాం. 1 లక్ష మరి ఆర్ఎస్ అడిగితే కనీసం 3 లక్షలనే ఇవ్వకుండా ఉన్నాడు. ఆర్ఎస్ ఒక 3 లక్షలు, ఫిలోమాన్ ఒక 2 లక్షలు, ఇకపోతే బీవీఆర్ఆర్ ఒక 5 లక్షలు ఇచ్చాడంటే మొత్తం అన్ని జరిగింది. మొత్తం టోటల్గా 10 లక్షలు. ఇలాంటి ఆలోచనలే మనం కలిగి ఉంటాం మన దగ్గర లేకపోయినా. దేవుని యొక్క లేఖనాలను బట్టి మనం చూస్తున్న సత్యం ఏంటంటే వీళ్ళకి అదే ఆలోచన కాదు, ఇలాంటి ఆలోచనలు వీళ్ళకి ఇద్దరు కలిసి ప్రభువుని వెంబడించాలి. భార్య భర్తలు ఇద్దరూ కలిసి ప్రభువుని సేవించాలి. భార్య భర్తలు ఇద్దరూ కలిసి ప్రభు కొరకే బ్రతకాలి. ఒకవేళ దేవుడు మనకి బిడ్డల్ని ఇస్తే గనక ఆ బిడ్డ మామూలుడుగా ఉండకూడదు, మనల్ని మించిపోయినోడుగా ఉండాలి. మనమే పనికి మాలినోడు అయితే మన పుట్టినోడు మరింత పనికి మాలినోడు అవుతాడు. అలాంటి వాడు మనకు వద్దన్నట్టుగా మీరేం చేశారంటే దైవత్వాన్ని కోరుకున్నటువంటి దైవికమైన తల్లిదండ్రులు ఎవరు వాడు? జకరియా, ఎలిజబెత్. ప్రియులారా, అలాంటి దృక్పథముతో వెళ్ళి ఏం చేశారంటే వివాహం చేసుకుంటారు. వివాహం జరిగింది. అదంతా బైబిల్లో మనకి టోటల్గా టాప్ టు బాటమ్ రికార్డెడ్గా లేదు. ఎందుకంటే అన్ని విషయాలు బైబిల్లో రాస్తే ఈ ప్రపంచంలో గ్రంథాలే పట్టమన్నారు వాక్యం. ఈ ప్రపంచంలో ఉన్న గ్రంథాలే సరిపోమన్నారు. కాబట్టి అన్ని రాయాలి. అయితే వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని బట్టి మనం చూస్తున్నట్లయితే అలాగే కనబడుతుంది. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం గమనిస్తున్నాం. చదవండి 5వ వచనం. యోధా 5వ వచనం మనం చదువుతాం. 7వ వచనం. ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులై ముసలోళ్ళు అయిపోతున్నాం. పిల్లరా, ముసలోడికి పిల్లలు పుడతాం అనేది దిస్ ఈజ్ ద సెకండ్ ఈవెంట్ రికార్డెడ్ ఇన్ ద బైబిల్. ఫస్ట్ ఈవెంట్ ఇట్ వాజ్ రికార్డెడ్ ఇన్ జెనిసిస్. అక్కడ 100 ఏండ్ల వాడికి పిల్లలు పుట్టారు. 90 ఏండ్ల శారాకు పిల్లలు కన్నది. అద్భుతం. అంటే దిస్ ఈజ్ బియాండ్ మెడికల్ సైన్స్. ఈనాడు ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర 21వ అధ్యాయం దగ్గర లేకపోతే మనం గమనించినట్లయితే ఆదికాండ 21వ అధ్యాయం దగ్గర మెడికల్ సైన్సెస్ అన్ని చతికిన పడి ఉన్నాయి. అంటే అవి ఓడిపోయినాయి. డాక్టర్స్ అందరూ చేతులు ఎత్తేసారు. అందుకే ఒక డాక్టర్ గారు నాకు మెసేజ్ పెట్టాడు. ఆయన చాలా పాపులర్ డాక్టర్. ఏమైనా మెసేజ్ పెట్టాడంటే నేను చేయలేని దేవుడు చేస్తాడండి. మేము చేయలేనిది ఎవరు చేస్తారు? దేవుడు చేస్తారు. ఎందుకంటే మేము 90 ఏళ్ళకి పిల్లలు పుట్టించలేము, 100 ఏళ్ళకి కూడా పిల్లలు పుట్టించలేము. కానీ అది చేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే. గాడ్ క్యాన్ డూ వండర్స్. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. ఆయన సర్వశరీరులకు దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదని ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనంలో చూస్తాం. దేవుని వాక్యంలో మనం చదువుతున్న మాట అదే. ఏమన్నా అంటే యెహోవా ఆయన నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నేను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా. ఈజ్ దట్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ మీ? ఈజ్ దట్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ ఫర్ మీ? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉంది? నథింగ్. కాబట్టి ఆ గొప్ప డాక్టర్ ఆ వ్యక్తి మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే మేము చేయలేనిది దేవుడు చేస్తాం. మా వల్ల కాదు. మేమేదో పైకి వైద్యులుగా చెప్పుకుంటా సమాజంలో మిగిలామే కానీ వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట, ఆయన శక్తి ఎదుట, ఆయన జ్ఞానం ఎదుట మేమెందుకు పనికిరాని నిష్ప్రయోజకులమే. కాబట్టి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. 7వ వచనంలో మనం చదువుతుంటే వారికి ఏం లేండి, బహుకాలం గడిచిన అయిపోయారు. ఓల్డేజ్ వచ్చేసి, ఓల్డేజ్ వచ్చాక పిల్లలేండి, ఓల్డేజ్ వచ్చాక పిల్లలేండి. ఒకవేళ కనుక ఈ ఫిరంగుల దెబ్బలో 60 ఏళ్ళు దాటాక ఒక అబ్బాయి కనుక పుట్టాడు అనుకోండి, ఉదాహరణకి ఒక స్త్రీకి, ఉదాహరణకి మీకు చెప్తున్నా, పుట్టాడు అనుకోండి,
ఇక మనం అందరం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే బహుజన సమూహములు ఇక్కడ ఆ అబ్బాయిని చూడటానికి వస్తారు. ఎందుకంటే కాపురంలో ప్రచారం చేస్తారు. 60 ఏళ్ళోడికి 65 ఏళ్ళోడి అమ్మాయి ఆ స్త్రీకి బిడ్డ పుట్టాడు అని పెట్టేటప్పటికి ఇక తండోపతండాలుగా జనం. మనం ఇక ఉండట్లేదు, ఆరాధనలు కూడా జరగక ఇలాగా. అంటే దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అద్భుతం. ఎందుకంటే ప్రభు అయిన దేవుడు గొప్పవాడండి. నా మహిమ నిమిత్తం నేను ఆయన పుట్టించాను. వాళ్ళు వృద్ధులైనా నా మహిమ కొరకు బతకాలి. కాబట్టి వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చేస్తున్న పిల్లలు లేకపోయినా, వాళ్ళకు అవకాశం అనుకున్నవి జరగకపోయినా, వారి జీవితంలో కోరుకున్నవి అవ్వకపోయినా, వారి జీవితంలో కోరుకున్నవి అవ్వకపోయినా, అనుకున్నవి జరగకపోయినా, వారు అంచనా వేసినవి వారి జీవితంలో పొందకపోయినా ప్రభువుని వెంబడించేవారు. ఈనాడు విశ్వాసులు అనుకున్నవి జరిగితేనే వెంబడిస్తారు, కోరుకున్నవి జరిగితేనే వెంబడిస్తారు. వారి జీవితంలో ఊహించనివి వారి దగ్గరికి వస్తేనే వారు వెంబడిస్తారు. నీ యొక్క విశ్వాసం అదైతే నీవు అవిశ్వాసి కింద లెక్క. కాబట్టి చేంజ్ యువర్ ఫెయిత్. నీవు అనుకున్నవి జరిగితే, నీవు కోరుకున్నవి జరిగితే, నీవు అందలం ఎక్కుతూ ఉంటే ప్రభువుని వెంబడించడం అనేది గొప్ప సంగతి కాదు. ప్రభువుని వెంబడించడం అనేది గొప్ప సంగతి కాదని నేను అనుకుంటున్నాను. వీరి జీవితంలో మనం చూస్తున్న సత్యాలవే. వీరికి అనుకున్నవి జరగట్లా, వారు కోరుకున్నవి దగ్గరికి రావట్లా. వారు దేన్నైతే పొందాలనుకున్నారో అవి వారికి దూరం అయిపోతున్నాయి. దగ్గరికి వెళ్ళకపోతే దూరం అయిపోతున్నాయి. 65 వచ్చినా దూరం అయిపోతుంది. అయితే వారి నమ్మిన దేవుడు వారిని మోసము చెయ్యలేదు. వారి నమ్మిన దేవుడు అసమానుడు. ఆయన ధీరుడు, శూరుడు, వీరుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఇలారా ఆ ధీరుడు, వీరుడు, శూరుడు యొక్క ఆ ప్రభుని నమ్మిన వాడే మార్టిన్ లూథర్. కాబట్టి నేను ఒకవేళ 35 సంవత్సరాల కుర్రోడిని అయి ఉండొచ్చు. ఈ రోజున నేను బిషప్పుల్ని మరి ఈ యొక్క పోపుల్ని గడగడలాడించటానికి నా శక్తి చాలదు, నా ప్రభు యొక్క శక్తి అని చెప్పి ఆ రోజున సెయింట్ పీటర్స్ కేథడ్రాల్లోకి అక్టోబర్ 31వ తేదీన వెళ్ళి నీ ఎదుట నీ చెవులో పాపాలు ఒప్పుకొనుట తప్పు, క్రీస్తు దగ్గర క్రీస్తు రక్తములో ఒప్పుకోవాలని శాసించిన వాడు, ప్రకటించిన వాడు మార్టిన్ లూథర్. ఆ రోజుల్లో బిషప్ దగ్గర ఒకటి ఇలా మాట్లాడితే వాడిని ఎముకలతో సహా బూడిద చేసేవాడు. కానీ అతడు నమ్మిన వాడు ధీరుడు, శూరుడు, వీరుడు, అసమానుడు. కాబట్టే మార్టిన్ లూథర్ని ఏమి చేయలేక ఆ దినమున రోమన్ కేథోలిక్ మిషన్ చతుకులు పడి ప్రపంచంలో ప్రొటెస్టెంట్ యుగము ప్రారంభించబడింది. అందుకనే ఈ దినము 10వ తారీఖున ఏం చేస్తారంటే ఇలారా ఈ మార్టిన్ లూథర్ జన్మదినం ఈరోజు 10వ తారీఖు. ఈ దినం ఏం చేస్తారంటే లూథరన్ చర్చిలో దేవుని కొరకై బతికే వాళ్ళు ముందుకు రండి, సేవ చేసేవాళ్ళు ముందుకు రండి అని చెప్పి వాళ్ళందరినీ సేవకులుగా అభిషేకిస్తారు, పాస్టర్స్గా అభిషేకిస్తారు. కాబట్టి మార్టిన్ లూథర్ పుట్టుకు దినాన్ని లూథరన్ చర్చ్ వారు ఏం చేశారంటే అనాయింటెడ్ డే ఆఫ్ పాస్టర్స్ అని, అనాయింటింగ్ డే ఆఫ్ పాస్టర్స్ అని నిర్ణయించేశారు. కాబట్టి ఈ రోజున అనాయింటింగ్ డే చేస్తారు. ఎందుకంటే నాకు తెలిసిన ఒక ఆమె మెడ్రాస్లో ఉంది. వాళ్ళ అబ్బాయిని లూథరన్ చర్చిలో పాస్టర్గా చేస్తుంటే ఆమె మెడ్రాస్ నుండి అయ్యా మేము వస్తున్నాం, మా అబ్బాయిని ఇక్కడే గుంటూరులో పాస్టర్గా చేయబోతున్నారు, మీరు కూడా అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను అటెండ్ అయ్యాను. వాళ్ళ అబ్బాయికి ఒక డ్రెస్ కొనుక్కొని వైట్ ప్యాంట్, వైట్ షర్ట్, అలాగే ఒక పెద్ద అంగి, నిలువుట అంగి కూడా కొని తాడు కొనలేదులేండి. ఎందుకంటే నాకు దొరకలేదని, ఆ నల్ల తాడు నాకు దొరకలే. అందుకని ఒక నిలువుట అంగి కూడా అంటే దాదాపు ఒక 5 మీటర్ల తాను తీసుకొని ఈ వైట్ డ్రెస్ తీసుకుని ఆ కుర్రోడి దగ్గరికి మరి గుంటూరు వెస్ట్ ప్యారిష్కి వెళ్ళాను. అప్పుడే మొదలు పెట్టాను అతనికి ఇచ్చి, బాబు ఒకవేళ నువ్వు ఇందులో సేవ చేస్తున్నావేమో అయితే నేను ఇందులోంచి బయటకు వచ్చినోని, నేను నిన్ను ఆక్షేపణ చేయట్లేదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ప్రభువుని యథార్థంగా సేవించు, నమ్మకంగా సేవించు, నకిలీ పాస్టర్గా ఉండవా.
ప్రభు కొరకే ఒక నమ్మకమైన యోధుడిగా మార్టిన్ లూథర్ ఎలా బతికాడు అలా బతుకు. ప్రియమైన దేవుని వాక్యం ఏంటన్న ప్రియులారా, ఇది నేను చెప్పే సంగతి 2010 నవంబర్ 10వ తారీఖున జరిగిన సంఘటన మీకు చెప్పాను. కాబట్టి మన జీవితాల్లో ఈ రోజున అలాంటి విశ్వాసం మనం కలిగి లేదు. మనం ప్రతిదానికి భయపడుతున్నాం, దేవుని కొరకై నిలబడలేకపోతున్నాం. మార్టిన్ లూథర్ ప్రపంచాన్ని రోమన్ కేథోలిక్ మిషన్ పరిపాలిస్తున్న కాలంలో, పిల్లరా, ఆధిపత్యం వహించిన కాలంలో దేవుని కొరకు నిలబడ్డా. ఈ రోజున ఎందుకు పనికిరాని నరేంద్ర మోడీ దగ్గరే మనం నిలబడలేకపోతున్నాం, భయపడుతున్నాం. ఆయన కొరకై దేవుని కొరకై నిలబడి శాసించలేని బలహీనులైన భ్రష్టులు మనం. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, వీళ్ళు అలాంటి వారు కాదు. వీళ్ళు అలాంటి వారా? They stand for the Lord in spite of nothing happens in their family life. వారి కుటుంబ వ్యవస్థలో ఏమీ జరగకపోయినా ప్రభు కొరకై నడిచిన వారు, ప్రభు కొరకై నడుస్తున్న వారు. ఈ రోజున మీ అబ్బాయికి ఉద్యోగం వస్తే రోజు కూడికి వస్తాను, మీ అబ్బాయికి ప్రమోషన్ వస్తే రోజు కూడికి వస్తావు, మీ అబ్బాయికి పెళ్ళి అయితే రోజు కూడికి వస్తావు, మీ అమ్మాయికి ఉద్యోగం వస్తే రోజు కూడికి వస్తావు. ఇదే విశ్వాసం. వాళ్ళ విశ్వాసం అలాంటిదేనా? ఏమీ జరగకపోయినా ప్రభువుని సేవిస్తున్న వారే. ఈ రోజున నన్ను ఎరిగిన వారు ఇక్కడ కూర్చున్న వాడు 30 ఏళ్ళ నుంచి ఉన్నారు, 30 ఏళ్ళ నుంచి నన్ను ఎరిగిన వాళ్ళు ఉన్నారు. నువ్వు అలాగున చేయగలిగావా? చేయలేకపోయి 30 సంవత్సరాలు. ఈ రోజు నువ్వు ఒకవేళ దేవుడి దగ్గరికి వస్తున్నావేమో, కారణం నీ జీవితంలో దేవుడు ఏదో చేశాడు ఉద్దేశం. చేయనప్పుడు ప్రభువుని సేవించటమే గొప్ప. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. జకరియా ఎలిజబెత్ లేక జీవితంలో అదే మనము గమనిస్తున్న సత్యం. వారికి ఏమీ జరగట్లా, బహుకాలం వృద్ధులైపోయారు. అయినా సేవ చేయటం మానలా, వచ్చిన ప్రజల కొరకే మరి బలులు అర్పించడం మానలా, వారి కొరకు అర్పణలు అర్పించడం మానలా. తన క్రమం చొప్పున వచ్చింది. దేవదూత వచ్చి కనబడ్డాడు. ఏమన్నాడంటే దేవుని వాక్యంలో 1వ అధ్యాయం, నీ ప్రార్థన వినబడింది. అంటే they are constantly praying since 60 years, but the prayers were not answered. Prayers were not answered since 40 years or 50 years. అయినా ప్రార్థన మానారా? ఈ రోజు ప్రార్థన చేస్తే రేపు ఆన్సర్ వస్తే నువ్వు ప్రభుని వెంబడించాలి, తాను వెంబడించవు. ఈ రోజే ప్రభుని నమ్ముకుంటావు, ఈ రోజే ప్రార్థన చేసేస్తావు, రేపు నీకు ఆన్సర్ వచ్చేది జరుగుతా? దేవుడు పరీక్షించే దేవుడు, నీ విశ్వాసాన్ని పరీక్షించేవాడు, నీ నిరీక్షణను పరీక్షించేవాడు, నీవు దేవుడి కొరకు ఎంత సమర్పణ కలిగి ఉన్నావో పరీక్షించేవాడు, నీవు ఆయన ఎలా హత్తుకుంటున్నావో పరీక్షించేవాడు. కాబట్టి పిల్లలు, అది ఆయనకు హక్కు ఉంది. కాబట్టి 40 ఏళ్ళు ఉదాహరణకి ఊహిస్తున్నాం. ఆయనకి 70 సంవత్సరాలు అనుకోండి, 50 ఏళ్ళు పిల్లలు. పెళ్ళి ఒకవేళ 30 సంవత్సరాలు అయిందంటే 40 ఏళ్ళు పిల్లలు లేదు. అయినా ప్రార్థన మానల, సేవ మానల, పరిచర్య మానల, దేవుడి కొరకే బ్రతకడం మానల, దేవుడి కొరకే నడవటం మానల. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన వాడితో దేవుడినే మర్చిపోతాం మనం. ఈ రోజున దేవుడు కనుక మనకి ఒక ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి, సేవ మానేస్తాం, వాక్యం చదవటం మానేస్తాం, ప్రార్థన చేయటం మానేస్తాం. ఉద్యోగం లేనంతకాలం మనం అంతా అడుగు తినే బ్యాచ్. అది వచ్చిన తర్వాత సేవ ఉండదు, ప్రార్థన ఉండదు, ఆరాధన ఉండదు, ఉద్యోగం ఉండదు, అంటే దేవుని కొరకై నడవటం ఉండదు, ఒక స్వార్థ ఉండదు. బట్ దిస్ మ్యాన్ ఈజ్ ఎ డిఫరెంట్ పర్సనాలిటీ. హిస్ ఫెయిత్ ఈజ్ డిఫరెంట్, హిస్ యాక్టివిటీ ఈజ్ డిఫరెంట్. అతడు ప్రభువుని వెంబడించే విధానం కూడా చాలా ఎలా ఉందంటే అతీతంగా, ప్రత్యేకంగా కనబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, వీరి జీవితాల ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ఈ కుటుంబం ద్వారా మనకి జ్ఞానము బోధించబడుతుంది. ఈ కుటుంబం ద్వారా మన జీవితాల్లో మనము కలిగి ఉన్న భ్రష్టత్వం నుండి బయటికి రావడానికి ప్రభు మనతో వారిని ఏం చేస్తారు?
దేవుని వాక్యములో మనం చూస్తున్న సత్యం అదే. పిల్లరా, ఇప్పుడు ఈ 40 ఏళ్ళ ప్రార్థన చేస్తూ వస్తే సడన్ గా దేవుడు ఆన్సర్ చెప్పాడు. ఏమన్నాడు చదవండి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం చేసే ప్రార్థనలు సంవత్సరాల తరబడి అదేమి వ్యర్థం కాదండి, అది ఏమీ వ్యర్థం కాదు. అందుకే ఒక విషయం కొరకు ఎన్ని సంవత్సరాలైనా ప్రార్థన, ఎన్ని సంవత్సరాలైనా ప్రార్థన. ఒక వ్యక్తి మరి ఒక విషయం కొరకు 40 ఏళ్ళు ప్రార్థన చేశాడని, 30 ఏళ్ళు ప్రార్థన చేశాడని, 10 ఏళ్ళు ప్రార్థన చేశాడని మనము మిషనరీస్ యొక్క జీవిత చరిత్రలో చూస్తాం. హైడ్ అనేటువంటి ఒక పెద్ద దైవజనుడు ఉన్నాడు. ఆయన ఒక విషయం కొరకు 30 ఏళ్ళు ప్రార్థన చేశాడు. ఈ రోజున నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు, వారి ఆరోగ్యాల కొరకు, వారి క్షేమం కొరకు కాన్స్టెంట్ గా దేవుని సన్నిధిలో ఏం చేస్తుండాలి. అది ఆయనే ఏదో ఒక దినాన్న కార్యాన్ని జరిగించాడు. వారు చాలా కాలంగా ప్రార్థన చేస్తూ వస్తే దేవుడు వారి ప్రార్థన ఏం చేశాడండి, విన్నాడు. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అబ్బో, ఇప్పుడు చెప్పేశాడు. అంటే నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుడు కంటే అతనికి యోహాను అని పేరు పెట్టింది. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షరసమైనను మద్యమైనను ఎలాంటోడంటే చూడు, దేవుని వాక్యంలో చెప్పేశా ఇవన్నీ చెప్పకుండా వెళ్ళిపోతుంది. మరి అతని జీవితంలో ఏమంటే 18 చక్కర్య, ఇది నాకు ఎలాగూ తెలియదు, నేను నా భార్య బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత నేను దేవుని సముఖమందు నిలిచి గాబ్రియేలు నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానం. కాబట్టి నువ్వు నన్ను నమ్మలేదు కాబట్టి పిల్లోడు పుట్టి పెద్దోడు ఎవరికి మౌనంగా ఉంటావు, నీ మోగోడు అయిపోతావు. దేవుణ్ణి నమ్మకపోతే ఏం జరిగిందో చూసావా? 18, 19 వచనం చదువు. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరు, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనమై అయిపోతా. నీకు మాటలు రా. ఊరికే ఎవరైనా గొర్రెను తోలుకొచ్చారనుకో, అని కత్తి తమ్మంటావు, తెచ్చిస్తావు, పండిస్తావు, నీకు మాటలు ఉంటావు. ఎందుకంటే ఇతడు మరి యాజకుడు కదా, గొర్రెలు తోలుకొచ్చాడు. పదవారానికి ఈ యొక్క మరి ఏదో ఒక వ్యక్తి గొర్రెలు తోలుకొచ్చాడు. ఇలా చెప్పాల్సిందే కానీ ఇక లేదు, నీ పని అయిపోయింది. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ గాడ్ విల్ పనిష్ యూ. నీవు కనుక ఆయన ఎందుకు సరైన విశ్వాసం కలిగి లేకపోతే దేవుడు నిన్నేం చేయగలడు? శిక్షించగలడు, గద్దించగలడు, హెచ్చరించగలడు, పనిష్ చేయగలడు. అర్థమైందా? ఆయన మహిమ నిమిత్తం నిన్ను పుట్టించాడు. ఆయన చెప్పిందల్లా వినడమే, ఆయన చెప్పిందల్లా చేయటమే, ఆయన అనుకున్నదల్లా చేయడానికి సిద్ధంగా ఉండటమే. ఆయనకు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడకూడదు, ఆయనకు వ్యతిరేకంగా సమాధానం చెప్పకూడదు. నీకు అంత బోధ బాగా వచ్చేసిందని చెప్పి ఆయనకే బోధించామనిగా మా అత్తమ్మ మరి అమ్మలాగా నువ్వు దెబ్బతిన్నావు. ప్రసంగాలు బాగా చేతనాయి నీ కాబట్టి. నో, యు మస్ట్ కీప్ పాయింట్, దట్స్ ఆల్. చెప్పింది చేయటమే. ఇలా పరిచర్యలో ఇది చాలా ప్రాముఖ్యం. చెప్పింది చేయటమే. చెప్పండి ఎందుకు? చెప్పని పని చేయకండి రా బాబు, చెప్పింది చేయడానికి రా బాబు అని ఎన్నిసార్లు మా కుర్రోడు దాంటారు. చెప్పండి వద్దు, చెప్పింది చేయండి చాలు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నేను చెప్పాను నీ భార్య బిడ్డను కంటది, వాడు ప్రభు దృష్టి గొప్పవాడే ఉంటాడు. మళ్ళీ మళ్ళీ నేను ముసలోని, మా ఆవిడ ముసలిది, ఇవన్నీ గొడవ నీకెందుకు? అంటే నీ విశ్వాసములు ఏమున్నాయి? కొదువులు ఉన్నాయి. నీ విశ్వాసములో లోపాలున్నాయి, నీ విశ్వాసములో కొరతలున్నాయి. నువ్వు దేవుణ్ణి సేవిస్తున్నావు, దేవుణ్ణి వెంబడిస్తున్నావు, ప్రసంగాలు చేస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, అక్కడక్కడ స్వార్థ పడిస్తున్నావు. స్టిల్ సో మెనీ డ్రాబ్యాక్స్ ఇన్ యువర్ ఫెయిత్. ప్రసంగాలు చేస్తున్నా, పరిచర్య చేస్తున్నా, ఆయా రకమైన కార్యక్రమాలు చేస్తున్నా, ఇంకా నీ విశ్వాసములో కొదువులు ఉన్నాయి, నీ విశ్వాసములో లోపాలు. అందుకే దశలోనికలకు అపోస్తలుడైన పౌలు రాస్తూ మీ విశ్వాసంలో ఉన్న కొదువులను, లోపములను తీర్చి మిమ్మల్ని స్థిరపరచుడికే మీ యొద్దకు నేను తిమోతిని పంపుతున్నాను. నేను పౌలు
దీన్ని మనం దశలో రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చదువుతాం. దేవుని వాక్యములో మనం చూసే సత్యం అదే. ఏమని రాయబడింది? విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకు మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. అతడు మీ విశ్వాసములోని లోపములను 8వ వచనం చదవండి. ఏలైనగా మీరు ప్రభువునందు స్థిరంగా 9వ వచనం. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబగలు అత్యధికంగా దేవుడు వేడుకొనుచున్నాడు. మీ అందరూ పంపించేదండి మీరు స్థిరపడటానికి. రెండోది మీ విశ్వాసంలో ఉన్న లోపాలు సరి. కాబట్టి ఈ రోజున జకరియా ఎలిజబెత్లు దేవుని పరిచయం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, స్వార్థ ప్రకటిస్తున్నారు, దేవుని వాక్యాన్ని చెప్తున్నారు, అన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ దే హ్యావ్ లాట్ ఆఫ్ డ్రాబ్యాక్స్ ఇన్ దేర్ ఫెయిత్. వారి విశ్వాసంలో కొరతలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. సరైన విశ్వాసం కాదు, పదార్థముతో కూడిన విశ్వాసము, ఉద్రేకంతో కూడిన విశ్వాసము, దెయ్యముల విశ్వాసము. దేవుడు ఒక్కడైనా నమ్మటం, దేవుణ్ణి వెంబడించకుండా ఉండడం. ఆ విశ్వాసాన్ని ఏమంటారండి? దెయ్యాల విశ్వాసం. ఎందుకంటే దెయ్యాలు సర్వోన్నతులైన దేవుని కుమారుడు అంటే కానీ ఆయన వెంబడించడం. కాబట్టి మీ విశ్వాసములో ఉన్న లోపాలను సరిచేయటానికే మీ మధ్య గవర్నర్ పంపించాం. జకర్యాను అన్నాడు, అయ్యా ఈ విశ్వాసంలో లోపం, కాబట్టి ఈ కార్యం జరిగే వరకు నువ్వు మోగోడుగానే ఉండవు. ఈ కార్యం జరిగే వరకు నువ్వు ఎలా ఉంటావు? మాటలాడక మౌనంగా చెప్పాను. కాబట్టి ప్రభు బిడ్డలారా, దేవుడు మనలను తన మహిమ నిమిత్తం పుట్టించాడు. మన విశ్వాసం ఆయన మహిమ నిమిత్తం ఉండాలి. మన జీవితము యావత్తు ఆయన మహిమ నిమిత్తం ఉండాలి. మనం వేసే ప్రతి అడుగు ఆయన మహిమ నిమిత్తం ఉండాలి. మన యవ్వన జీవితం ఆయన మహిమ నిమిత్తం ఉండాలి. ఒకళ్ళు యవ్వన వయస్సు నుండి పైకి పెడుతుంటే మనం వివాహంలోకి వెళ్తుంటే వివాహ జీవితం కూడా ఆయన మహిమ నిమిత్తం ఉండాలి. అలాగున్న జకరియా ఎలిజబెత్ నడుస్తూ వచ్చారు. అయితే వారి విశ్వాసములే ఉన్నాయి, పొదువులు. వాటిని ప్రభు ఏం చేశాడు? దాన్ని సరిచేయటానికే వారిని శిక్షించాడు. ఎందుకంటే ప్రభువు తన్ను ప్రేమించు వారిని గద్దించి శిక్షిస్తాడు. అదే కదా మనం 12వ అధ్యాయము 5వ వచనములో మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో చదువుతున్నాం. ప్రభువు తన్ను ప్రేమించు వారిని గద్దించాడు, శిక్షిస్తాడు. అందుకనే అంత పెద్దవాడు, అంత గొప్ప సేవకుడు బిషప్ లెవెల్, జాన్ ములగాడ లెవెల్, పొలిమేరు ఎవరైనా పేరు పొలిమేరు జయరాజు లెవెల్, జకర్యాది పొలిమేరు జయరాజు లెవెల్, బిషప్ లెవెల్. అలాంటి వాడు పట్టుకొని నీగా కార్యం జరిగే వరకు మౌనంగా ఉంటావు, కాముగా ఉండేకి ఎక్కువ మాట్లాడతాం. మనము అంత లెవెల్లో ఉన్నవాడిని ఏదైనా కనుక మామూలునే మేము ఓ చిన్న కుర్రోడినే గద్దించలేము. మనం ఇక్కడ గద్దించినా అది చాలా ఘోరంగా ఉంటుంది. వెంటనే తల్లిదండ్రులు యుద్ధానికి వచ్చారు. జకర్యాని ప్రభు మౌనంగా ఉంటాను, ఆ కార్యం మౌనంగానే ఉంటుంది. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పిల్లరా, ఇప్పుడు అతనికి బిడ్డ పుట్టాడు. అతను చాలా అద్భుతమైనటువంటి కొడుకు అండి. ఇలాంటి కొడుకు మనకు ఒకడు ఉంటే చాలు అనిపిస్తుంది నాకు. అర్థమైందండి. నేను ఎప్పుడూ అనుకుంటాను, ఇలాంటి కొడుకు ఒకటి ఉంటే చాలు, 100 మంది ఎందుకు బాబు, ఎందుకు పనికిరాదు బ్యాచ్. 3 వేసి 4 వేసి 5 వేసి 10 వేసి అవండి. ఒక్కడుంటే చాలు, ఒక్కడు చాలు మిక్కిలి బలవంతుడు అన్నాడు అర్జునుడి గురించి. ఎక్కడ? పాండవుల్లో. ఎందుకంటే కౌరవులు 100 మంది ఉన్నారు, ఎందుకు పనికిరాని బ్యాచ్, దేనికి పనికిరారు. పాండవుల్లో 5 ఉన్నారు. ఈ 5లో పవర్ఫుల్ మ్యాన్ ఎవరంటే అర్జునుడు. అలాగే పిల్లరా, యశ్షీకి 7 కొడుకులు ఉన్నారు, 8 మంది కొడుకులు. అందులో పవర్ఫుల్ ఒక్కడే దావీదు. దాదాపు 12 మంది ఉన్నారు యాకోబుకి. తెగ పుట్టేశారు. అసలు నో భర్త కట్టు.
నో బర్త్ కంట్రోల్, ఒకటి ముద్దు ఇద్దరు ముద్దు ఇలాంటివన్నీ పోయి వరుస పెట్టి 12 మంది. వీళ్ళారా ఈ కార్యక్రమాలు 12 మంది పుట్టయితే పనికి వచ్చినాడు ఒకడే, ఎవరతను. కాబట్టి వీళ్ళారా మనకు 100 మంది ఉండి ఉపయోగం లేని వాడి కంటే ఒక్కడి దేవుడి కొరకు బతికోడు ఉంటే చాలు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం వీళ్ళారా లేక పుట్టాడు. లేక పుట్టినోడు ఎలాంటి వాడు అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలోంచి వచ్చాడు. అసలు ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఒకడేమో సేవం చేసేవాడు, మరొకేమో సేవకులో సాకారి. వీళ్ళిద్దరు బ్లడ్ కలిసేటప్పటికి బయటపడిన బ్లడ్ ఎవరంటే జాన్ ది బ్యాప్టిస్ట్. పవర్ఫుల్. అందుకని పెళ్లి చేసుకునేటప్పుడు అలాంటి కూడా చేసుకుంటే పుట్టేవాళ్ళు కూడా బాగుపడతారా బాబు, జాగ్రత్త చేసుకోండి అని చెప్తూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ మెడికల్ సైన్స్ సొసైటీ జీన్ క్యారెక్టర్ రెండు అన్నీ మనం చూసుకున్నాం. కాబట్టి జకరియా ఈజ్ ఎ గాడ్ సర్వెంట్, ఎలిజబెత్ ఈజ్ ఏ వెరీ గుడ్ వర్కర్ అలాంగ్ విత్ హర్ హస్బెండ్. వీళ్ళిద్దరి మధ్యలో పుట్టిన వాడు ఎవరంటే జాన్ ద బ్యాప్టిస్ట్. మోస్ట్ పవర్ఫుల్. ఈజ్ ఎ బర్నింగ్ బుష్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈజ్ ఎ బర్నింగ్ బుష్, మండుచున్నటువంటి పొద. ఎవరండి? దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ దేవుడు మహిమ కొరకు బతికేశారు. జకరియా బతికాడు, ఎలిజబెత్ బతికేసింది. ఇప్పుడు వాళ్ళు పుట్టిన బిడ్డ కూడా ఎవరు కొరకు బతుకున్నాడు? దేవుని మహిమ కొరకు బతుకుతున్నాడు. ఆయన భోజనాల కొరకు బతకట్లా, దేవుని సేవించట్లా. ఆయన భోజనాలు మనం చూస్తుంటే మదిలిపోతాయి మనకి. అడవితేనే మిడతలు. ఆయన భోజనాలు ఏంటంటే అడవితేనే మిడతలు. అంటే చైనీస్ ఫుడ్. మొత్తం టోటల్ గా ఫుడ్ అంతా ఎవరిదే? చైనీస్ ఫుడ్. మనం చూసాం యూట్యూబ్ లో చైనీస్ ఫుడ్ ఎలా ఉంటుందని చూసాం. మిడతలు లేపుతున్నారు. మిడతలు ఏం చేస్తారు? ఏపుతున్నారు. ఏపుతుంటే ఒక ఆయన ఏపిన మిడతలు తీసుకొచ్చి మళ్ళీ ఇంకోటి పెట్టారు. ఆడ ఏం చేస్తాడు? ఒక మిడతలు తీసుకుని తినేస్తున్నాడు. ఆ యూట్యూబ్ లో అది చూసి మన జాన్ ది బ్యాప్టిస్ట్ కూడా ఇదే టైప్ అనమాట. తేనెలో మిడత ముంచుకొని తినేసేవాడు. ఎందుకంటే అడవి తేనె, మిడతలు ఆయన ఆహారం. అడవితేనే మిడతలండి. మిడతలు వేపుకోవడం, ఆ మిడతలు లేకపోతే వితౌట్ ఆయిల్ ఆపడం, మరి అవి ఆయిల్ ఆపడం మనకు తెలియదు. కానీ ఆ తేనెలో ముంచుకోవడం మిడతలు. అంటే ఈజ్ ఎ స్పెషల్ కేటగిరీ మ్యాన్. ఆయన యొక్క భోజనం అది, ఆయన యొక్క వస్త్రధారణ చూస్తే మొల చుట్టూ తోలు తట్టి, ఒంటె రోమముల వస్త్రం, మొల చుట్టూ తోలు తట్టి, ఒంటె రోమముల వస్త్రం. ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్. డ్రెస్ ఈజ్ డిఫరెంట్, ఫుడ్ ఈజ్ డిఫరెంట్. నాట్ ఓన్లీ దట్, ఈజ్ మెసేజ్ ఈజ్ డిఫరెంట్. విర్రవీ కూర్చున్న దుష్టత్వములో దూరం అయిపోతున్న దైవత్వం అని ఇప్పుడే బోర్డు చూసాం. ఇప్పుడే మన పిడి సుందరరావు గారి కొడుకు ప్రసన్న కుమార్, లాజరస్ ప్రసన్న కుమార్ మీటింగ్లు రేపు 23, 24, 25 నేనే అడ్వర్టైజ్మెంట్లో ఉన్నాను మీకు. శని, ఆది, సోమ. ఎక్కడది? ఇక్కడే ఈ హై స్కూల్ గ్రౌండ్స్. లాజరస్ ప్రసన్న కుమార్ పిడి సుందరరావు కొడుకు. అతను పెట్టిన టైటిల్ ఏంటంటే విర్రవీగుచున్న దుష్టత్వం, దూరం అయిపోతున్న దైవత్వం. టాపిక్ అది. పిల్లరా ఈ రోజుల్లో మనం చూస్తున్నదే దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈయన ఫుడ్ డిఫరెంట్, డ్రెస్ డిఫరెంట్, మెసేజ్ ఈజ్ డిఫరెంట్. మెసేజ్ ఎలాంటిది అంటే సర్ప సంతానం, రాబో ఉగ్రతను భరించుటకు నీకు బుద్ధి చెప్పువాడు. ఇదిగో కొట్టలి చెట్ల వేరున ఉంచబడింది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడింది. మనిషి యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టే ప్రసంగం వాడి నోట్లో వచ్చేది ఎలా ఉంటుందంటే, the more he filled with the Spirit of God, the more the message will come out.
దేవుని వాక్యం అది. అందుకనే ఎవరికి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు ఇలాంటి ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరూ వస్తే వాళ్ళ మధ్యలో నిలబడి సర్వసంధానమా రాబో ఉగ్రతను భరించడం మీకు బుద్ధి చెప్పువాడెవడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నలకబడి. కఠినమైనటువంటి వర్తమానికుడు అంటే తన భోజనము దేవుని మహిమ కొరకే ఉంది, తన వస్త్రధారణ దేవుని మహిమ కొరకే ఉంది, తన యొక్క మెసేజ్ కూడా ఎలా ఉందండి అంటే మనుషులను సంతోషపెట్టే వర్తమానం కాదు అక్కడ. మనుషులను ఆనందపరచడానికి వారికి పట్టే ఇచ్చేటువంటి వర్తమానం కాదు అది. ఇట్ ఈస్ ఎ గాడ్స్ మెసేజ్. పిల్లరా అలాంటి వర్తమానం ఇస్తున్నాడు ఎవరైనా. అందుకే అతడు పుట్టినందున దేవునికి మహిమ కలిగింది, అతడు పుట్టినందున అనేకులకు సంతోషం కలిగింది. అందరికి కలిగిందా? అందరికి కలగల. ఏ రోజు కలగల, ఏ రోజు భార్యకి కలగల, ఏ రోజు కుటుంబానికి కలగల. ఎందుకని? దే డోంట్ యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వారు దేవుని వాక్యాన్ని ఏం చేయరు. దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారికే సంతోషం కలుగుతుంది. అందుకే హేరోదు పుట్టుకు దినాన్న ఏం చేశా అంటే హేరోదియా అనే ఒక ఆమె ఉంది, ఆమె చేత డాన్స్ చేయించాడు. అద్భుతమైన డాన్స్ చేసింది, అద్భుతమైనటువంటి పాటలు పాడింది. ఆ డాన్స్ కి హేరోదు ముగ్గులైపోయింది. హేరోదియను పిలిచాడు. ఈ హేరోదియా అంటే ఎవరంటే హేరోదు తమ్ముడు పేరు ఫిలిప్పు. ఆ ఫిలిప్పు భార్యను ఇతడు ఇల్లీగల్ గా మెయింటైన్ చేస్తున్నాడు. ఎవరతడు? హేరోదు. అతనికి పుట్టినటువంటి పిల్ల హేరోదియా. ఇలాంటి వాళ్ళు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు. ఇది మార్కు సువార్త 6వ అధ్యాయంలో మీరు చూస్తే కనబడేటువంటి సత్యం. ఇప్పుడు మీకు అంటే మీరు వాక్యం కొట్టిన పిండి మీకు బాగా తెలిసిన ఉద్దేశంతో ఈ విషయాలన్నీ మీకు చెప్పట్లా. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకునేందున యోహాను నీ సహోదరుని భార్యను చేసుకున్నది న్యాయము కాదని హేరోదుతో చెప్పింది కనుక ఇతడు ఆమె నిమిత్తం. మనమైతే ఏమంటామండి ఇప్పుడు ఫర్ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మనమైతే ఏమంటాం, అది దేవుని సేవ చేసుకోవచ్చు కదా, దేవుడి గురించి ప్రకటించుకో. ఈ గొడవ ఎందుకు? వెళ్ళి అతని భార్య సంగతి ఇతనికి ఎందుకు, అతని పర్సనల్ మ్యాటర్ ఇతనికి ఎందుకు, అతని పర్సనల్ సంగతి ఇతనికి ఎందుకు? అది నీవైతే అంటావు. ఇప్పుడు కనుక బాప్తిస్మ ఇచ్చే యోహాను అంటే అనవా? గ్యారెంటీగా. అయితే బాప్తిస్మ ఇచ్చే యోహాను పాపాన్ని ద్వేషించేవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని మహిమ కొరకే బ్రతికేవాడు. అర్థమైందా? చదవండి ఏమి రాయబడిందో మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం 16వ వచనం చదువుతుంది, కనబడుతుంది. ఇప్పుడు చదవండి ఏమని రాయబడింది. 21వ వచనం. అయితే తగిన దినం ఒకటి వచ్చాను, ఎట్లనగా తన జనన దినోత్సవం మందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలే దేశ ప్రముఖులకును విందు చేయించాడు. అప్పుడు హేరోదియా కుమార్తె లోపలికి వచ్చి ఇప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచాను కనుక. అసలు ఆమె డాన్స్ చూస్తే ఏమి స్టెప్స్ వేసిందో మనకు తెలియదు, ఏ రకమైన స్టెప్స్ వేసిందో మనకు తెలియదు. ఆ స్టెప్స్ తోటి ముగ్గులు చేసి పడేసింది. వాళ్ళు ఏం చేసింది అన్నది అక్కడ సంతోషపరచదు. వాక్యంలో ఉన్న మాట వెంటనే ఇతను ముగ్గురు అయిపోయి నీకు ఇష్టమైంది ఏం కావాలో అడిగేసామన్నాడు. అడిగేసామంటే ఏం చెప్పిండు? ఇచ్చేస్తాను, నీకేం కావాలంటే అది ఇచ్చేస్తాను. ఎందుకంటే ఈ డాన్స్ స్టెప్స్ నేను ఎంతవరకు ఎక్కడ చూడలేదు, నీలోనే చూచా ఈ స్టెప్స్. యాక్చువల్గా ఇప్పుడు కనుకుంటే ఏ రోజు కనుక ఇప్పుడు ఉంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో అందరూ పెట్టేసారు. ఎందుకంటే 24,000 స్టెప్స్ వేసినటువంటి చిరంజీవిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పెట్టారు.
అతను యాక్ట్ చేసిన సినిమాల్లో more than 24,000 స్టెప్స్ వేశాడు. more than అక్కినేని నాగేశ్వరరావు. నేను చదివిందే మీకు చెప్తున్నాను. అందుకనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చిరంజీవి పేరు రాశాను. మనకు అది తెలియదు, ఇది తెలియదు, ఏది తెలియదు. అది మనం దెబ్బతినే పరిస్థితి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ స్టెప్స్ గా ముగ్ధుడైపోయి ఏమైపోయింది, నీకేం కావాలి అని అడిగేశాడు. నా రాజ్యంలో సగమైనా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు ఏం జరిగింది? అమ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆయన సగమైన ఇచ్చేస్తాను అన్నాడు. ఏం అడగమంటే నేను అది అడిగేస్తాను, నువ్వు చెప్పు అన్నాడు. ఎందుకంటే ఈ తల్లి కూతురు ఇద్దరు ఒకటే టైం. తల్లి చేస్తున్న పాపాన్ని కూతురు ఖండించలేదు, కూతురు చేస్తున్న పాపాన్ని తల్లి ఖండించలేదు. ఇలాంటి తల్లిదండ్రులు మన సంఘాల్లో కూడా ఉంటారు, క్రైస్తవ సమాజాల్లో కూడా ఉంటారు. వారు చేసే పాపాలను తల్లి ఖండించదు, తండ్రి ఖండించదు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నా. నువ్వు ఏంటో నువ్వు చేసేదంటే, నేను పలానా అమ్మాయిని ప్రేమిస్తాను, ప్రేమించు పర్లేదు. ఒక విశ్వాసి చెప్పే సంగతి. ఇలాంటి పనికి మాలను పని చేసేవాళ్ళు వాళ్ళు విశ్వాసులు కాదండి. ఇలాంటి పనికి మాలిన మాటలు చెప్పేవాళ్ళు విశ్వాసులు కాదు. ఒక అతను వచ్చాడు నా దగ్గర. అతను వచ్చి, కావండి ఏంటి బాబు ఎందుకు వచ్చావు? ఏం లేదు రానా, మీరు బాగున్నారు, ఆరోగ్యం మర్చిపోతున్నారు మీరు అన్నాడు. నేనేం చెప్పట్లేదు బాబు, ఎందుకు అలా మాట్లాడుతున్నా నాకు తెలియదు, నేనేం చెప్పట్లేదు, బాగానే ఉన్నాను. ఏంటి మాత్రం బాగా అంతా చెప్పింది. ఆఖరిని ఏమన్నంటే, మా అన్నయ్య కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అన్నాడు. అన్నాడు మా అన్నయ్య కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అది చెప్పడానికి మీరు వచ్చిందని అడిగి, అది చెప్పడానికి మీరు వచ్చారు. ఎందుకంటే ఆ మాటలు పిల్లలు అక్కడ కూర్చున్నారు, వాళ్ళు వింటున్నారు, ఎవరు వస్తాయని పిల్లలు ఇలాంటి మాటలు పోసుకోని మాటలు చెప్పకూడదు. ఆడు పాడైపోతారు, ఆడు చెడిపోతారు. ఇలా చాలా మంది విశ్వాసం ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళని తల్లిదండ్రుల్లో చూస్తాం, అలాగే విశ్వాసంలో కూడా. ఈ స్త్రీ ఏం చేస్తుందో మనం చూస్తున్నాం. ఏం జరిగిందో చదవండి. ఆమె వెళ్ళి నేనేమి అడిగిందని తన తల్లిని అడగగా ఆమె బాప్తిస్మం ఇచ్చి యోహాను తల అడుగుమని. పాపం చేసేవాడు ఎప్పుడు కూడా దేవుడికి విరోధంగానే మాట్లాడుతూ, పాపాన్ని ప్రేమించేవాడు, పాపములో ఉండిపోవాలనుకునేవాడు, పాపములో బ్రతకాలనుకునేవాడు దేవుని వాక్యానికి కానీ దేవునికి కానీ లోబడడు. Never he obeys to the word of God. Never he obeys to God. ఎట్టి పరిస్థితుల్లో లోబడు. ఆ పాపములోనే కొట్టుకుపోవాలని చూస్తాడు. నువ్వేమడిగింది? ఇలా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి బాప్తిస్మం ఇచ్చి యోహాను తల పళ్ళెములో పెట్టి తెచ్చి ఇచ్చారండి. చూడండి ఏమని రాయబడింది. ఇప్పింపకోరుచున్నానని చెప్పాను. రాజు బహుగా దుఃఖపడదు గాని తాను పెట్టుకున్న ఒట్టి నిమిత్తము తనతో కూర్చున్న వాడి నిమిత్తం ఆమె తీయని అన్నపోయాడు. వెంటనే రాజు అతనికి భయపడిపోయాడు. బాప్తిస్మం ఇచ్చాను లోపల అనుకున్నాడు, ఈ దరిద్రాలతో పెట్టుకోవడం వల్ల నాకు తలకాయ నొప్పిపోయింది. లోపల అనుకున్నాడు, పైకి చెప్పలేదు. ఇది ఇంత పనికి మాలిందని అనుకుంటే అసలు దీంతో నేను సాయం చేసి ఉండేవాడిని కాదని అనుకున్నాడు. ఎందుకంటే హేరోదుకి ఒక పక్కన బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటే భయం, అతడు దైవజనుడనే భయం, అతడు దేవుని కొరకు బతికేవాడనే భయం. అయితే ఆ పని చేయటానికి అతనికి ఇష్టం లేదు. ప్రియమైన దేవుడు మనలను తన మహిమ నిమిత్తమే ఈ రోజున బాప్తిస్మం ఇచ్చే యోహాను హతసాక్షి అయిపోవటానికి సిద్ధపడ్డాడు. హతసాక్షి అంటే అరసిన దుర్భాలు. బాప్తిస్మం ఇచ్చే యోహాను హతసాక్షి. వాడికి చేరబడినప్పుడు నాకు అనుమానించాను, ఇతను స్తంభం వైపు తిరిగాడంటే ఏదో జరుగుతుంది అనుకున్నా, అదే జరిగింది. కాబట్టి బాప్తిస్మం ఇచ్చే యోహాను దేవుని కొరకు బతుకుతుంటే అతనే అలా దీమని అడిగి మనం గమనిస్తుంటే దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రభు కొరకు చనిపోవడానికి ఆయన ఏమైపోయాడు? నా మట్టుకైతే బ్రతుకుడి క్రీస్తు, చావైతే
నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లోకం కొరకు బతకట్లా, దేవుడి కొరకే బతుకు. మనమందరం బతికే బతుకు లోకం కొరకు. మనకివ్వబడిన 24 గంటలు లోకం కొరకే, మనకివ్వబడిన దినమంతా సమయం అంతా లోకం కొరకే. ఏదో కాళ్ళ నీళ్ళతో ఉంటారు, అప్పుడప్పుడు దేవుడికి కనపడుతుంటాం. మనకు దేవుడి కొరకే, ఆయన మహిమ కొరకే నీవు నేను మనము అందరము జీవించాలి. ఆయన కోరుకునేది కూడా అదే కదా. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి లూకాసు వార్త 1వ అధ్యాయంలోకి మనం వెళ్తుంటే తల్లిదండ్రులు దేవుని మహిమ కొరకు బతుకుతున్నారు. తండ్రి దేవుని మహిమ కొరకు, తల్లి దేవుని మహిమ కొరకు. ఈ రోజున కొడుకు ఎవరు మహిమ కొరకు బతుకుతున్నారు? ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున చేరు వచ్చిన తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. మీరు దేవుని మహిమ కొరకు బతుకుతున్నారా? మీ పిల్లలు దేవుని మహిమ కొరకు? వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది చెడిపోయారు, పాడైపోయారు. వాళ్ళు రానా రకాలైన వ్యసనాలకి బానిసలు అయిపోయారు, లోక సంబంధులకు వెళ్ళిపోయారు, పాప సంబంధులకు వెళ్ళిపోయారు. పైకి నటిస్తున్నారు కానీ వారి ఆంతర్యం అంతా అజితేంద్రియత్వము దోపుతో నిండిపోయింది. కాబట్టి మనము మన బిడ్డలు కూడా దేవుని మహిమ కొరకు ఈ ఫ్యామిలీ మొత్తం అలాగే బ్రతుకుతున్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. అందుకే అతడు పుట్టినందున దేవునికి మహిమ కలిగింది. అతడు పుట్టినందున అనేకులు సంతోషించారు. చేరువచ్చిన బిడ్డలుగా ఈ రోజున మన జీవితాల ద్వారా అనేకులు సంతోషించారు. అలాగున కౌశికుల ద్వారా అనేకులు సంతోషంగా ఉండాలి. అందుకొరకు తల్లిదండ్రులు ప్రార్థన. ఎందుకంటే దైవజనుడైన మార్టిన్ లూథర్ పుట్టినరోజు ఎంతో గొప్ప వ్యక్తి, అతను మామూలు కదా. ఎందుకంటే ఈ రోజున మనం దైవజనుడు భగత్ సింగ్ గారిని బాగా గౌరవిస్తాం, మరి సాధు సాల్మన్ గారిని గౌరవిస్తాం, ఇంకా చాలా మంది పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు, వీళ్ళందరినీ గౌరవిస్తాం. 17వ శతాబ్దంలో 15వ శతాబ్దంలో ఉన్న మార్టిన్ లూథర్తో వీళ్ళెవరినీ మనం పోల్చలేం. అఫ్కోర్స్ ఆయన దేవుడి కొరకు ఒక రకంగా బతికితే వీళ్ళు దేవుడి కొరకు మరొక రకంగా. సాధు సాల్మన్ గారు అయితే పెళ్లి చేసుకోకుండా, పిల్లలు పెళ్లి చేసుకోకుండా కాషాయ వస్త్రాలు వేసుకొని ఇంకా మ్యారేజ్ చేసుకోకుండా ప్రభు కొరకు బతికినవాడు సాధు సాల్మన్ గారు చిన్న వయసులో మా ఇంటికి వచ్చాడు. మా అమ్మకి బాగా తెలుసు. మా ఇంట్లో ఆయనతో పాటు వచ్చిన బృందం అందరికీ నేను భోజనం వడ్డించిన నాకు ఎప్పటికీ దాదాపు 12 మందితో 10 మందితో వచ్చేవాడు. వచ్చినప్పుడు మా అమ్మ మా ఇంట్లో భోజనం చేయమని అడిగేది. ఆ భోజనాలు వండిన తర్వాత ఆకులేసి వరుస పెట్టాడు, అందరికీ వడ్డించిన అనుభవం నాకు. నేను చిన్న వయసు అన్నాడు, బహుశా నేను 12-13 సంవత్సరాల వయసు, 14 సంవత్సరాల వయసు. గొప్ప దైవజనుడు ఆ వ్యక్తి. ఆయన ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే ఈ రోజున మన జీవితాలు మన జీవితాలు ఎలా మనం దేవుని మహిమ నిమిత్తం బ్రతకాలనేది. అయితే మనం బ్రతుకుతున్నామా లేదా అనేది పరిశీలించుకోవడమే మన యొక్క బాధ్యత. పరిశీలించుకోవడమే మన యొక్క బాధ్యత. ఈనాడు దేవుని వాక్యంలో అలా కుటుంబాలు దేవుని కొరకు బతికేసారు. కుటుంబాలు బ్రతికేది దేవుని కొరకు. అవునా కదండి? అలాగే బతికిన వాళ్ళు మనం చూస్తే మరి ఒక కుటుంబంలో 3 పిల్లలు దేవుడి కొరకు బతికారు. ఎవరాళ్ళు? మోషే, అహరోను, మిర్యాము. 3 దేవుడి కొరకు బతికిస్తారు, తల్లితో సహా. ఇలా అలాగే ఒక కుటుంబంలో మరి హన్న, సమూయేలు ఎవరి కొరకు బతికేశారు. అలాగే ఒక కుటుంబంలో లోయి, యూనికే, తిమ్మోతి ఎవరి కొరకు బతికేశారు. మనం పాటలు పాడతాం, నీ కొరకే బతికేస్తానయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా, నీ కొరకే బతికేస్తానయ్యా. కానీ
పాటలో బతుకుతాం కానీ జీవితంలో బతకం. అవునా కదా? వాక్యంలో మన యూట్యూబ్లో ఉంటుంది ఒక పాట, అదే రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ నీ కొరకే బతికేస్తాను. ఏం బతుకుతాను? పాట పాడతావు, యూ విల్ సింగ్ ఏ సాంగ్, యూ విల్ నాట్ డూ దట్. మళ్ళా పాట అయిపోవడం తోటి రోడ్డు మీదకి రావడం తోటే లిప్స్టిక్తో కనపడతాం, నానా రకాలుగా కనపడతాము. మాట వేరు బ్రతకటం వేరు, మాటలు వేరు బ్రతకటం వేరు. అందుకే ప్రభు అన్నారు, మాటతో నాలుగుతో కాక క్రియతో సత్యముతో ఆయన్ని ప్రేమించారు. మాటతో నాలుగుతో కాక క్రియతో సత్యముతో ఆయన మనం ఇలాగ అనేక కుటుంబాలు దేవుడు ఈ రోజున మనం కూడా బ్రతకాలి. మనం పాపపు లోపంలో ఉన్నాం. ఈ రోజున ప్రభుని ఎనగన వాళ్ళ లోపల నమ్ముకుపోయారు. వాళ్ళందరూ దేవుడి దగ్గరికి రావాలి. వాళ్ళందరూ దేవుడి దగ్గరికి రావాలంటే మనము కూడా సిలువ వేయబడాలి. క్రీస్తు సిలువ వేయబడితే తప్ప మనం దేవుడి దగ్గరికి రాలా. వాళ్ళందరూ దేవుడి దగ్గర రావాలనుకోండి, మనం ఏం చేయబడాలి? ఇలా ఒక హాస్టల్లో ఒక సహోదరు, ఆమె పేరు వరకుమారి. ఆమె గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో మరి హాస్టల్ నర్స్ ఆమె. అయితే హాస్టల్లో ఆమెని ఇన్ఛార్జిగా పెట్టి అక్కడ వాక్యం బోధించడానికి నన్ను నా మిస్సెస్ కూడా పిలిచేవాడు. ఆమె పిలిచే నేను వెళ్ళేవాడు. పిల్లల్ని నమ్మితేనమ్మండి, హాస్టల్లో దాదాపు 100 మంది ఆడపిల్లలు, హాస్టల్ 100 మంది ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ దాదాపు వారంలో 2 సార్లు వాక్యం బోధించేటట్టు చేసింది. నమ్మితేనమ్మండి, వాళ్ళందరూ ప్రభువుని నమ్ముతున్నారు. ప్రభు కూడా బ్రతికారు. ఈ రోజున వాళ్ళు నర్సులు అయిపోయారు. ఆయా చోట్ల నర్సింగ్ ఉద్యోగాలు వచ్చాయి. దేవుని వాక్యం వారిలో పనిచేసింది. ప్రభువుని అంగీకరించారు. ఆయా స్థలాల్లో దేవుని కూడా ఆయా గ్రామాలకు వెళ్ళినప్పుడు, ఆయా చోట్లకి వెళ్ళినప్పుడు మీరెక్కడ ఎలాగా ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్తాను. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వరకుమారి సహోదరి పెట్టేశారు. వారు మాకు వాక్యాన్ని బోధించారు. అక్కడ ప్రభువును మనము మనల్ని పుట్టించిందే దేవుని మహిమ కొరకు. మనం ఆ పని చేయటానికి మనసు ఏదో లోకంలో బతుకు తెరుగు కొరకు మనం పుట్టించరా, 4 డబ్బులు సంపాదించుకోవడానికి పుట్టించాలి. అందుకొరకు తీర్మానాలు మనవే, ఎవరు మనం బలవంత పెట్టేవారు. ఎప్పుడు నేను చెప్తాను, డెసిషన్స్ ఆర్ ఇండివిజువల్, ఇట్ ఈస్ నాట్ కలెక్టివ్. డెసిషన్స్ ఆర్ ఆల్వేస్ ఇండివిజువల్, ఇట్ ఈస్ నాట్ కలెక్టివ్. అంటే సామూహికంగా మాత్రం తీర్మానాలు కాదు. తీర్మానాలు అనేవి వ్యక్తిగతమైనవి. అది మనం చేసుకునే తీర్మానాన్ని బట్టి గ్రహిద్దాం, గుర్తిద్దాం, ప్రభువును వెంబడిద్దాం, ప్రభు మహిమార్థమే బ్రతుకుతాం. పుట్టినప్పటి నుండి దేవుని సేవ చేసి చివరికి హతసాక్షి అయిపోయిన మొట్టమొదట హతసాక్షి ఎవరంటే బాప్తిసం. క్రొత్త నిబంధనలో మొట్టమొదటి హతసాక్షి ఎవరంటే బాప్తిసం. రెండవ హతసాక్షి ఎవరంటే స్టెఫన్. రెండవ హతసాక్షి ఎవరంటే స్టెఫన్. మూడవ హతసాక్షి ఎవరంటే యాకోబు. తల వరుసపెట్టి 12 మంది అపోస్తలులు ప్రభు పక్కన. కాబట్టి మన జీవితాల్లో ఈ రోజున మనం చంపబడాలని మీకు చెప్పట్లా, ప్రభు కొరకు బతకడానికి కనుక ఆయన మహిమ కొరకే నిలబడాలని మాత్రం, ఏ పరిస్థితికైనా నిలబడాలని మాత్రం ప్రభు వాక్యం మనల్ని ఏం చేస్తుంది, ఏం చెప్తుంది, మన బుద్ధి చెప్తుంది, జ్ఞానము నేర్పిస్తుంది. ప్రభువు వెంబడిద్దాం. దేవుడు తన వాక్యం మన రైతులోకి ఇచ్చి ఆయన వెంబడించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయను గాక. ఆమేన్. సమయంలో కౌశిక్ కొరకు ఒక 3 ప్రార్థిస్తారు. మొదట మెరీనా గారు ప్రార్థిస్తారు.
ఆ తర్వాత ఫిలోమోన్ గారు ప్రార్థిస్తాను, ఆ తర్వాత నేను ప్రార్థిస్తాను, ముగిస్తాను. అత్యంత ప్రేమాస్వరూపేరు మా ప్రియపరుల మరి జ్యోతి రమేష్ గారి బిడ్డను ప్రేమించి వారి మరి పుట్టిన దినము తండ్రి